ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే పుష్ప 2 సినిమా సందర్భంగా తొక్కిసలాట అయిన కేసు ఈ రోజు విచారణ అయితే అయింది. జూన్ 6వ తారీఖు వాయిదేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి తెలుసుకుందాం. సరే, ఎటువంటి వాదనలు జరిగాయి, అసలు కోర్టులో ఎటువంటి అంశాలపైన చర్చలు జరిగాయి? అక్యూజ్డ్ సంబంధించి ఇద్దరు అటెండ్ కాలేదు. సో అల్లు అర్జున్ గారి అడ్వకేట్ ఎగ్జామ్షన్ అడిగారు కమిటబుల్ బాండ్స్ గురించి. 355 BNS ఏంటంటే పబ్లిక్ ప్లేస్ లో వారు వస్తే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, సో నెక్స్ట్ డేట్ ఇవ్వండి అని చెప్పేసి మెజిస్ట్రేట్ గారిని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సో జూలై 6th కి వారికి నెక్స్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు అటెండ్ కాలేదు. సో కంపల్సరీ 6th జూలైకి అటెండ్ కావాలనేది కోర్టు చెప్పడం జరిగింది. అంటే అల్లు అర్జున్ గారు ఈ రోజు హాజరు కావాలి, లోపల జడ్జి లేదనే వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. నిజమేనా ఇలా ఏంటి? అంటే ఇప్పుడు వారికి సంబంధించిన చిక్కడపల్లికి సంబంధించి చూసే మెజిస్ట్రేట్ గారు లేరు, లీవ్ లో ఉన్నారు. సో దానికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ 355 BNS ద్వారా ఎగ్జామ్షన్ పొందడం జరిగింది. సో వారు అటెండ్ కాలేని పరిస్థితి అని అక్కడ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సో ఇంకా పెండింగ్ గా ఉన్నది. ప్రస్తుతానికి అయితే జూలై 6 డేట్ ఇవ్వడం జరిగింది. వారైతే ఇప్పుడు అటెండ్ ఆన్లైన్ లో కాలేదు, ఆఫ్లైన్ లో కూడా అటెండ్ కాలేదు. ఇప్పటి వరకు 23 మంది పైన కేసు నమోదైంది. ఇంతమంది ఆ కోర్టుకు హాజరయ్యారు, వాళ్ళ యొక్క సమాధానం ఇచ్చారు. 21 మంది అటెండ్ అయ్యారు, ఇద్దరు అటెండ్ కాలేదు. సో సంజయ్ రెడ్డి ఓనర్ సంబంధించి అటెండ్ అయ్యారు. అతని బాడీ గార్డ్స్, బౌన్సర్స్, యాంటోనీ ఇంకా వీళ్ళందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. అంటే అల్లు అర్జున్ గారు మళ్ళీ ఏమన్నా వర్చువల్ గా వచ్చే అవకాశం ఉందా, లేకుంటే డైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉందా జూన్ 6వ తారీఖు? అంటే కమిటల్ బాండ్స్ ప్రకారం జూలై 6th రోజు అందరూ కంపల్సరీ అటెండ్ కావాలి. ఇది కోర్టు చెప్పినటువంటి మాట. అంటే అల్లు అర్జున్ గారు మళ్ళీ వర్చువల్ గా హాజరైతామని వాళ్ళకి సంబంధించిన లీగల్ వాళ్ళు చెప్తా ఉన్నారని వాదనలు వినిపిస్తా ఉన్నారు. నిజమేంటారా? అంటే అది మేము పైనకల్లో ఉన్నాం. జడ్జ్ గారు చెప్పింది ఏంటంటే కంపల్సరీ 6th రోజు అటెండ్ కావాలి. అంటే రెగ్యులర్ జడ్జ్ గారు ఇంకా దాని మీద డిసిషన్ సెషన్స్ లో ఉంది కాబట్టి డిసిషన్ పెండింగ్ లో ఉంది. కంపల్సరీ మాత్రం అటెండ్ కావాలి. అంటే కమిటల్ బాండ్స్ కి ప్రకారం మాత్రం ఆల్ అక్యూజ్ షుడ్ బి అటెండ్ కావాలి, కంపల్సరీ కావాలి. దాని తర్వాత ట్రయల్ కి పోవాల్సిన అవకాశం ఉంటుంది కదా, కంపల్సరీ అటెండ్ మాత్రం కావాలి. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అటెండ్ కాకపోతే. సో బహుశా జూలై 6 కి తప్పకుండా వారు అటెండ్ అవుతారని కోర్టు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది.